ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ లక్ష్మీయే నమః. ఓం శ్రీ ప్రసన్నలక్ష్మీయే నమః. మొట్టమొదటిసారిగా శ్రీ 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 నిదానంపాటి ముత్తాయపాలెం ప్రసన్నలక్ష్మీ అమ్మవారి భక్తి గీతాలను అమ్మవారి ఆశీస్సులతో మీకు అందిస్తున్నాం. విని తరించండి. జగన్మాతా శిరసా నమామి. శ్రీ ప్రసన్నలక్ష్మీ మనసా స్మరామి. సౌభాగ్య సంతానప్రదాయని శ్రీ ముత్తాయపాలెం ప్రసన్నలక్ష్మీ నమోస్తుతే. శ్రీ ముత్తాయపాలెం ప్రసన్నలక్ష్మీ శాంతిగా విశ్రాంతి తీసుకోండి. సరే వెళ్ళరా. అన్న ఏమిటి అలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను బాబు. నువ్వు ఎక్కడికి బయలుదేరావు? ఏం లేదు నాన్నగారు, మన ఊర్లో చేపల చెరువులు ఉన్నాయి కదా, వాటి విషయం అడుగుదామని వచ్చాను. అలాగా, అయితే చెప్తాను విను. మన ఊరిలో పేద రైతులు ఉన్నారుగా, ఆ చేపల పాట వాళ్ళకి దక్కాలి. అసలు పాటే లేకుండా చేస్తే పోలా? గవర్నమెంట్ వారి నిబంధన ప్రకారం పాట జరగాలిరా. అది మనం పాడి పేదలకు అప్పచెప్పాలి. అర్థమైంది నాన్నగారు, పేదవారి తరపున మనం పాడి అది వారికి అప్పగించాలి, అంతే కదా? అవును బాబు. వెళ్ళొస్తా నాన్నగారు. సరేరా. లింగనాథం, మన వెంకటేష్ ఎక్కడికి వెళ్ళాడురా? వాడు పురుగు మందులు డబ్బులు ఇవ్వడానికి అక్కడికి వెళ్ళాడు నాన్న. సరే, చిన్నవాడిని రమ్మని చెప్పు. ఏం లేదు నాన్నగారు, అలా బజార్కి వెళ్ళి కూరగాయలు తీసుకొని వద్దామని చెప్పని బయలుదేరాను. ఆ పనులు చేయడానికి మన ఇంట్లో పని వాళ్ళు ఉన్నారు కదరా. నాన్నగారు, కాస్త పనికి కోస్త పని చెప్తే వాళ్ళు విసుక్కుంటారండి. అయినా మన పని మనం చేసుకోవడంలో తప్పే ఉంది నాన్నగారు. తల్లికి తక్క తనీడని పిచ్చుకున్నావురా. నాన్నగారు చెప్పావు. మీరేమన్నంటే నాదొక చిన్న మనవి. చెప్పు బాబు. ఏమీ లేదు నాన్నగారు, మీరు పొద్దుస్తమానం ఆ పని పని తిరిగే కంటే ఇంట్లో కూర్చొని విశ్రాంతి తీసుకుని నాన్నగారు. అన్ని పనులు చేయడానికి అన్నయ్య మేమందరూ ఉన్నాం కదా. నాకేమిరా, నేను బాగానే ఉన్నాను. కానీ ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగితేనే దానికి అందం. ఎవరు చేయాల్సిన పని వారు చేస్తేనే దానికి అందం. మార్కెట్కి వెళ్తున్నావుగా, వెళ్ళిరా బాబు. వెళ్ళొస్తాను నాన్నగారు. సరే. అయ్యా భగవంతుడా, ఆస్తినిచ్చావు, అంతస్తునిచ్చావు, అందమైన తోడునిచ్చావు, రామలక్ష్మణ్ లాంటి నలుగురు కొడుకులను కూడా ఇచ్చావు, లక్ష్మీదేవి లాంటి కూతుర్ను ఇచ్చావు. కానీ వారి వారి జీవితాలు కూడా సరైన మార్గంలో పెట్టు తండ్రి, పెట్టు. ఇదే నా కోరిక స్వామి, ఇదే నా కోరిక. రామయ్య, ఎవరండి? నేనే నీ అంతరాత్మను. చూడు, పిల్లల్ని కంటాం, వారి కొరకు కష్టపడతాం, అవసరమైతే వారి కొరకు మరణిస్తాం. ఏ విత్తు వేస్తే ఆ చెట్టే మొలుస్తుందన్నట్టు వారు ఏం చేస్తారో వారికి అదే దక్కుతుంది. వారు చేసే పాపపుణ్యాలపై వారి జీవితం ఆధారపడి ఉంటుంది రామయ్య.
ఏమిటి అపశకునం? ఈరోజు నా మనసేదో అపశకునాన్ని చెక్కిస్తుంది. అయ్యా శివయ్య, అంతా నీ లీల, అంతా నీ మహిమే. ఎందుకు నా మనసులా కుంగిపోతుంది? నాకేమీ అర్థం కావటం లేదే. ఏమి రామయ్య, మళ్ళీ ఎవరండి? నేనే నీ అంతరాత్మను. చూడు, కాలచక్రములో ఎవరు ఏ స్థానానికి వస్తారో ఎవరికీ తెలియదు. అది బ్రహ్మరాత. హరిశ్చంద్ర చక్రవర్తి కూడా ఆలు బిడ్డలు పోయినా సరే కాటిలో పిండాకోడు తింటూ ధర్మాన్ని విడనాడలా. నువ్వు కూడా ధర్మాన్ని విడవకు. ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు. ధర్మాన్ని విడవకు. ఉంటాను, అలాగే ఉంటాను. న్యాయం కోసం, ధర్మం కోసం ధర్మంగానే ఉంటాను. ధర్మంగానే ఉంటాను. ధర్మంగానే. అయ్యో, తిరిగి వచ్చారు. ఎంత అలసిపోయారో ఏమో. ఏమీ లేదమ్మా, నాన్నగారు అలసిపోయారు అంతే. అయితే నేను కూడా నాన్నగారికి ఒళ్ళు పడతానమ్మా. లక్ష్మి, పట్టమ్మా. నాన్నగారికి సేవ చేస్తే ఆ భగవంతునికి సేవ చేసినట్టేనమ్మా. అవునమ్మా, ఉదయాన్నే లేవగానే తల్లిదండ్రుల పాదానికి నమస్కరించుకుంటే సాక్షాత్తు ఆ దైవానికి నమస్కరించుకున్నట్లే అని మా బడిలో గురువుగారు రోజు చెప్తూ ఉంటారమ్మా. మీరెప్పుడు వచ్చారమ్మా? ఏమిటి నాన్నగారు అలా కలవరించారు? నాకేదో పీడకల దాపరించిందమ్మా. బయట నుంచి వచ్చారు కదా, దిష్టి తగింది అనుకుంటాను. ఉండండి, దిష్టి తీస్తాను. అలాగే సుమా. దిష్టి తీస్తానమ్మా. అలాగేనమ్మా, తప్పకుండా తీ. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, వీధుల వాళ్ళ దిష్టి ఊచుకుపోగాక. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊర్లో వాళ్ళ దిష్టి ఊచుకుపోగాక. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, వీధుల వాళ్ళ దిష్టి ఊచుకుపోగాక. ఏంటి అలా చూస్తున్నావు? మా అమ్మ దిష్టి కూడా ఊచుకుపోగాక. ఇప్పుడు ఎలా ఉందండి? ఏమండి, మనం పూజ చేయాలి, వెళ్దామా? పదమ్మా, పూజ టైం అయింది, పూజ చేసుకుందాం. పద. అష్టదిక్పాలకులారా, ముక్కోటి దేవతలారా, అలనాడు శిలాద మహర్షి శాపముచే లక్ష్మి ప్రతిదినము గోవు పూజ చేసి గోపంచతమును ఆరగిస్తుంది. ఈ దినము కూడా అదిగో గోపంచతమును ఆరగిస్తుంది.
భూమి నీవు, నోరు లేని తల్లివి, మా ఆకలి తీరుస్తావు, మేము చెప్పినట్లు వింటావు, మేము పెడితే తింటావు, లేకపోతే పడి ఉంటావు. ఎంత చక్కని దయగల తల్లివమ్మా. అంతేకాదు బుల్లమ్మాయి గారు, మన ఇంటి ముందు అందంగా కల్లాపు చల్లటానికి పేడనిచ్చిద్ది, మన కాళ్ళకి నొప్పి తగలను కాపాడిద్ది బుల్లమ్మాయి గారు. అయితే మనుషులు వాటిని ఎందుకు కొడతారు భీముడు? బుద్ధి లేక తల్లి, బుద్ధి లేక. బుద్ధంటే అంటే ఏముందమ్మా, మన అవసరాలకు వాటిని వాడుకుంటాము, వాటి అవసరం వచ్చేసరికి తప్పించుకుంటాము. మరి వాటికి పాపం తగలదా భీముడు? తగిలిద్దమ్మా, తగిలిద్ది. తగలక ఏమి చేసిద్ది? ఇంటినే కనిపెట్టుకొని ఉంటున్న కుక్క మీద ఒక ముద్రష్టప్రాలు ఉడుకుడుకు గంజి పోసింది. అయ్యో పాపం, ఆ కుక్క చచ్చిపోయిందా భీముడు? చచ్చిపోయి ఆ అమ్మ కడుపున కుక్క మూతులు లాంటి పిల్లలు పుట్టారు తల్లి. అంటే ఆమె చేసిన పాపం వాళ్ళ పిల్లలు అనుభవిస్తున్నారన్నమాట. తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలకు, పిల్లలు చేసిన పాపం వారి పిల్లలకు తగిలిద్దమ్మా. అంటే బిడ్డ తరాన పాపం పెరిగిపోతూ ఉంటుందని వీరయ్య తాత కథలు చెప్పేటప్పుడు చెప్పాడు కదూ. అవునమ్మా, తాతలు వచ్చే తరతరాలు అన్నట్లు తల్లిదండ్రులను చూడబోతే పాపమే కదమ్మా. అంటే పాపం మనిషిని వెంటాడుతుందన్నమాట. అయితే భీముడు మంచి భీముడు కదా, ఒక మంచి పాట పాడరా. చిట్టి తల్లి, నువ్వు అడిగితే పాట ఏంటి బుల్లమ్మాయి గారు? ఇంట్లో ఉన్న మా ఆడదానితో మంచి ఆట పాట ఆడి నిన్ను ఆనందింపజేస్తా బుల్లమ్మాయి గారు. ఏమే జానకి, ఏమై ఏంటి మాయ గారు? బాగోగ ఏం జరిగింది ఈ వార్త రాస్తుంటా నా యాల్ది రొప్పు కూడా వచ్చింది. అమ్మాయి గారు ఇక వెళ్ళరా అమ్మా. అది కాదా, ఏంది నా యాల్ది మంచి కసకస ఆడతాం, ఏంది సంగతి? మావా మరి ఈ రోజు మన పెళ్లి రోజు కదూ. నా యాల్దాన్ని అందుకంటే నా దుంప దించావా మావా? ఈ రోజు సాయంత్రం వచ్చేటప్పుడు ఏం మళ్ళీ ఇంకో పాట వేసుకుందామేంది? నాకు పట్టు చీర తీసుకురావా? ఇంకా పాటలు పోటలు ఆడచేస్తావా? ఈ వార్త రొప్పోతుంటే పట్టు చీర మామా, పట్టు చీర తీసుకురావా? నువ్వా? నువ్వు సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు పట్టు చీర తీసుకురాలేదనుకో నీకుంటది గా శీతల గోచారమే. ఏం దగ్గర మాను లేదే తిప్పుడు. అమ్మగారు, ఓ సుగ్రామ్ గారు, ఈరోజు చాలా హుషారుగా ఉన్నావు. ఏముంది సుగురమ్మ గారు, గంట దాకా బొంత అన్నట్టు ఇంటికి ఉన్న మా ఆడదాంతో ఒక అచ్చటా లేదు, ఒక ముచ్చటా లేదు, ఒక సరసం లేదు, ఒక సంబరం లేదు. అందుకని మన బుల్లమ్మ గారితో ఆడుకుంటున్నాను. అమ్మగారు ఏం చేస్తుంది మీ ఆడది? ఏముంది, సోలెడు బియ్యం సోదికిస్తే కుంజడి బియ్యం కుక్కలు దొబ్బినట్టే పొయ్యి మీద బోవెట్టే పొయ్యి కింద పెడతేయటం మర్చిపోయింది అమ్మగారు. సరే కానీ ఆవు దొడుకు మేత వేసి కడుపు నిండా అన్నం పెట్టుకొని తిను. బంగారు తల్లి మా సుగుణమ్మ గారు చల్లగా ఉండాలా. బుల్లమ్మ గారు బాగా ఆకలేస్తుంది కానీ అదన బుల్లమ్మ గారు పోదాం. ఎత్తుంటే మడిచిని ఎదురుకోతండి కళ్ళు కనిపెత్తాలా? ఎద్దువి సుద్ద మొద్దువి, ఈ ఊరి సరిపంతా పేడ సుద్దవి. నోట్లో నోరెత్తి కంపే కంపు. నేను కాదా, నువ్వు కంపు, ఒళ్ళు కంపు, అసలు నీ బతికే కంపే. నా బతుకు బజారు పడేస్తున్నావు కదరా ఈ ఎదవా. ఎదవా గెదవా అన్నావు అనుకో, మా చాకల బండకేసి ఉతికారేస్తా. ఈ బోర నీకు దండం పెడతాయి బోనాయనా. అబ్బో, ఈడు నాకు దండం పెడుతున్నాడంటే అమ్మగా ఎదురు పెట్టినట్టే. ఒరే ఎదవా ఇక ఎల్లరా. గారు
ఏ శెట్టి, నువ్వు మా ఖాతా పుస్తకంలో డబ్బులు ఎక్కువ రాసుకోవాలా? అదే కాకుండా కాట ఆడుకుని చింతపండు పెట్టలే చింతపండు. నేను అటు మళ్ళీ బియ్యం కొల్చేటప్పుడు ఆ చింతపండు కత్తి లాక్కొని చప్పరెత్తి కుదరి యాదవా లాక్కొని తింటా కదా, హే పీక్కు తింటా పేడా వదిలిద్ది. వామ్మో ఇడిగిడి పెళ్ళం అన్నం పెట్టలేదు ఇంకోటి నా మీద పడి చేస్తున్నాడు. నా పిల్ల నా పోపెడదా, హే నేను తెలుసుకుంటే ఈ ఊళ్ళో ఉన్న ఆసాములు ఎవరు నీ దుకాణం దగ్గర రాకుండా చేస్తా. వస్తా ఇంకా నయం చేస్తాను. అమ్మాయి గారు అమ్మ లక్ష్మి, భీముడికి అన్నం పెట్టు. రాబీ ఇప్పుడు అన్నం పెడతాను. ఏమి శెట్టి బాయ్, మళ్ళీ ఏదో మంచి ప్రాణం వేసావే. నువ్వెందుకు దాపరించావు నాయన పానకంలో పుడగలాగా? అది కాదే శెట్టి బాయ్, కాదు గీడదన్నా, నీకు మాకు ఏదో బంధం ఉందిగా బాయ్. ఏ అందం గంధం అంటూ అందమైన మాటలు మాట్లాడుతున్నా ఈరోజు. ఏమీ లేదు శెట్టి బాయ్, అయ్యగారికి చెప్పి కాస్త సాయం చేపిస్తామని శెట్టి యార్. అయ్యకోలేక అడుగు తిన్నట్టే కొడుకు వచ్చి గీరుకు తిన్నాడంట. ఏ శెట్టి, ఆపా గీకుడు. తామర తగ్గలేదా ఏమిటి? అరే పిల్లి గడ్డం సాయిబు, ఈ తామర ఇప్పుడుది కాదు, ఆదిలోనే పుట్టింది, అంతమయ్యే వరకు పోదు. సంగతి మా తెలుసులే శెట్టి. ఏం తెలుసా నీకు నా బొంద? 6లో నుంచి 3 పోతే ఎంత, 3లో నుంచి 6 పోతే ఎంత చెప్పు చూద్దాం. చేపలు అమ్ముకోవడం అనుకున్నా ఇది లెక్కలో. కాదు, 110 కిలోలు ఉంది. 6లో నుంచి 3 పోతుంది కానీ 3లో నుంచి 6 పోతుంది బే. నాడా దొరికిందని గుర్రం కొన్నట్టుంది. ఏ శెట్టి, కాటా కింద చింతపండు పెడతాం కాదు, కాస్త కష్టపడి బతకాలి. అబ్బో సాయిబాబు కష్టపడదా అంటే కష్టపడతాడు. కొలిన్ దగ్గర కూర్చొని బాగా సాగొట్టుకో, ఇంతప్పుడు సాగిద్ది. ఏ శెట్టి, నీ పొట్ట పుచ్చకాయ పగిలిపోతుంది. ఇంకా నయ్యం, నీ పిల్లి గడ్డం పీకి పొయ్యిలో పడితే పక్కీరినాయాల బుధానేస్తాడు. ఏ సాహిబ్ గారు ఇలా వచ్చారు? ఏమీ లేదండి, పోయిన సంవత్సరం పెద్దవాడి పెళ్లి చేసాం, ఆ తర్వాత ముసలివాడి చావు చూసాం, ఆ తర్వాత ముసలిదాని దినము చేసాం, చిన్నపిల్లవాడి పెళ్లి చేసి వెళ్ళిపోదామని అమ్మగారు. అంత మాట ఎందుకులే, డబ్బు ఏమైనా అవసరం వచ్చిందా? అవునమ్మగారు, ఏదో తమ దయ వల్ల ఇట్లా బతుకుతూ వచ్చాం. ఈ సాయం చేస్తే మీ మేలు మర్చిపోలేము అమ్మగారు. సరే, ఎందుకు ఎంత కావాలి? మీకు తెలియంది ఏముంది అమ్మగారు, ఉప్పు పప్పు కంచం మంచం అన్నీ పంపించాలి కదా. ఏదో తమరు సాయం చేస్తే మీ మేలు మర్చిపోవు అమ్మగారు. సరే, ఆయన రాగానే చెప్పి సాయం చేయిస్తానులే. అలాగే అమ్మగారు. భగవంతుడు అందరికీ మేలు చేస్తారు. ఆ అల్లా చల్లగా చూస్తాడు అమ్మగారు. రే భీముడు, ఆ ఒడ్లు బస్తా లోపలే. మస్తాన్ సాహిబ్ గారు, మీరు కూడా కొంచెం సహాయం చేయండి. బాబు వెంకటేష్, మస్తాన్ గారికి పని చెప్పరాదు. మస్తాన్, నువ్వు వెళ్ళిరా. సరే అమ్మగారు, ఆ అల్లా చల్లగా చూడాలి. అమ్మా, నువ్వు అలా ప్రతి వాళ్ళ వెనకేసుకు రాబట్టే ఇలా నెత్తికే కాడుతున్నారు. బాబు తప్పునైనా పెద్దవారికి పని చెప్పరాదు. ఏమిటి నేను మాట్లాడేది తప్ప? ఏమిటమ్మా నువ్వు మాట్లాడేది? వాడు డబ్బు అడిగితే తప్పులేదు కానీ నేను ఏమిటమ్మా అని అడిగితే తప్ప. ఏమిటమ్మా నువ్వు మాట్లాడేది? బాబు తప్పునైనా అలా మాట్లాడుతూ అతనికి మనం సహాయం చేయాలి, అది మన ధర్మం బాబు. అవును, వాడేదో 4 మాయ మాటలు చెప్పాడు. నువ్వు నాన్నగారిని అడిగి డబ్బు ఇప్పించడం ఏం బాలేదమ్మా. కాస్త నీ పద్ధతి మార్చుకో. వెంకటేష్, మాకు పద్ధతులు నేర్పే స్థాయికి ఎదిగామన్నమాట. ఎదగల తెలుసుకున్నా. ఏమిట్రా నీకు తెలిసింది? చిన్న పెద్ద లేకుండా మాట్లాడటమేనా? మంచి దగ్గర చిన్న లేదు పెద్ద లేదు. నాకు తెలిసిందల్లా ముక్కుసూటిగా మాట్లాడటమే. ఏమిట్రా నీకు తెలిసింది? ఏం తెలుసు నీకు? మన కుటుంబ గౌరవం ఏంటో తెలుసా? మన పరువు ఏంటో తెలుసా? మన ప్రతిష్ట ఏంటో తెలుసా? అసలు నీకు తెలుసా? అమ్మా, ఇతరులకు డబ్బిస్తే వచ్చేది కాదమ్మా పరువు. అమ్మా, ఇతరులకు డబ్బిస్తే వచ్చేది కాదమ్మా ప్రతిష్ట. మనం మన కుటుంబం మీద ఆ జనానికి ఉండాలి. ఇలా ఎంతకాలం కొంటావు డబ్బిచ్చి పరువు ప్రతిష్ట? వెంకటేష్, నువ్వు మాటలు బాగా నేర్చుకున్నావురా. నోరు మూసుకొని లోనికి వెళ్ళు. మేము నోరు మూసుకొని ఉండబట్టే ఇలా లోకులు కలిసి అయిపోయి ఉన్నాం. లోకులు కాకుండా సీతారాం లాంటి వారి మీద నిమిషంలో వేశారు. దయచేసి నీకు దండం పెడతాను, ఇంకెప్పుడు మాట్లాడకు. మీ నాన్నగారికి తెలిస్తే బాధపడతా. సరే, నీ మాట వింటూ వచ్చాం, ఆయన గారికి భయపడుతూ వచ్చాం. కానీ ఇక ముందు ఇలా జరగకుండా చూసుకో. వస్తా.
ఏమన్నాడేంటి? మేము వాడి దగ్గర పద్ధతులు నేర్చుకోవాలట్రా. పద్ధతులు నేర్చుకునేదేముంది, కాలాన్ని బట్టి మనుషులు మారాలని చెప్పుంటాడు, అంతే కదా. అంటే మీరందరూ కలిసి మాట్లాడుకుని వచ్చారన్నమాట. మాట్లాడుకొని రావడానికి ఇది దొంగతనమా, దోపిడియా, రాజకీయమా? ఏమిటమ్మా నువ్వు మాట్లాడేది? కాస్త నీ కోపం తగ్గించుకో. తల తగ్గా మాట్లాడకు. నేను మిమ్మల్ని కన్నాను, మీ తల్లిని. కానీ పెంచి పెద్ద చేయడం మీ బాధ్యత. అంత మాత్రం నోరు లేని జంతువుల్లో పడి ఉండడం మా వల్ల కాదు. మరేం చేయమంటారో చెప్పండి. చెప్పేదేముంది, కాస్త దాన ధర్మాలు, పూజలు, పునస్కారాలు మానుకోమని ఆయన గారికి చెప్పండి. ఇలా చేసుకుంటూ పోతే చివరికి చెప్పే గతి బజార్న పడవలసి ఉంటుంది, ఆ తర్వాత అడుగు తినవలసి ఉంటుంది. ఇన్నాళ్ళకి ఇంట్లో ఇటువంటి మాటలు వినాల్సి వస్తుందని నేను ఊహించలేదు. అయ్యో భగవంతుడా, అయ్యో భగవంతుడా. అమ్మా, ఎందుకమ్మా ప్రతిదీ భగవంతుడి మీద పెడతావు? హరిశ్చంద్రుడు దానా ధర్మాలందు భార్యా పిల్లలను బజారు పాలు చేశాడు. ఆ తర్వాత తినడానికి పట్టెడనం దొరక్క కాట్లో పిండాకుడు తిన్నాడమ్మా, పిండాకుడు తిన్నాడు. ఆయన కీర్తి ఈ భూలోకం అంతా తిరుగుతుంది నాయన. కూటికి గుడ్డకి రాని కీర్తి ప్రతిష్ట మాకేం అక్కర్లేదు. మా ఆస్తి మాకేమని చెప్పండి. రే లింగనాథ్, చంపలు పగిలితే మళ్ళీ ఆ మాట అన్నావంటే ఆస్తి నువ్వేమైనా సంపాదించావా, లేక నీ అన్నదమ్ములు ఏమైనా సంపాదించారా? తరతరాల నాటి ఆస్తి మాకు హక్కుంది, పంచమ్మని చెప్పండి. అవునురా, తరతరాల ఆస్తి ఇంతవరకు ఎవరు పంచమలేదురా. ఆ రోజుల్లో పిచ్చి వాళ్ళై తండ్రులు చెప్పినట్టు కొడుకులు, ఆ కొడుకులు చెప్పినట్టు ఆ కొడుకులు ఎదురు చెప్పలేక బాధపడుతూ వచ్చారు. కానీ ఇది కంప్యూటర్ కాలం. భక్తి ముక్తి అని కూర్చుంటే ఎదుడువాడు మన మూఢనమ్మకాలను ఆసరాగా తీసుకొని ఆడుకుంటాడు, వాడుకుంటాడు. ఎదుడువాడు తంతాడనే లోపే మనం తన్ని చూపించాలమ్మా. అదే అదే కలియుగ ధర్మం. నువ్వు చెడిపోయావురా, నువ్వు చెడిపోయా. ఎందుకమ్మా, ఎందుకంత బాధపడతావు? ఏదైనా ధైర్యంగా ముందుకు పోవాలి, అప్పుడే ఏదైనా సాధించగలమమ్మా. నువ్వు సాధించిన ఘనత చాలే. నువ్వు ఇలా తయారవుతావు తెలుసుంటే చిన్నప్పుడే నీ పీక నిలిపి చంపి ఉండేదాన్ని. నీకు బాధ కలిగిందని నన్ను చంపుతానవే, అదే బాధ నాకు కలిగితే కన్న తల్లి వరకు చూడు ఏం చేస్తానో నాకే తెలియదు. రానిరా, మీ నాన్నగారు రాని, నీ సంగతి ఏంటో చూస్తా. నాకేనా భయమా? ఆయన ముందే తేల్చుకుంటా. అనుకున్నావా? ఎందుకమ్మా, ఎందుకు ఇలా చేస్తా? చూడనయ్యా, వయసు వచ్చిన కొడుకులని లేకుండా ఎలా చేయి చేసుకుంటుందో. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అన్నయ్య, నేను ఇలా మాట్లాడడానికి కారణం అమ్మ. నన్ను రెచ్చగొట్టింది, చివరికి కొట్టబోయింది. నలుగుట్లో బజార్లో కుర్రాలు తెలిస్తే నా పరిస్థితి అన్నయ్య. నీ బ్రతకాలా చావాలన్నయ్య? చెప్పన్నయ్యా, నువ్వే చెప్పన్నయ్యా. మనం ఎందుకు చావాలరా? మనం ఏం కాని పని చేసావురా మన దత్తానికి? సత్తే వాళ్ళే చావాలి కానీ సత్యాంత కర్మ, అంత దౌర్భాగ్య పరిస్థితిని పెద్దన్నయ్య ఉన్నంత వరకు నీకు కలగలేడు తమ్ముడు. అలా జరగలేడురా. నువ్వెందుకు చావాలరా? నువ్వేం ద్రోహం చేసావని చావాలి? మీరే చావాలి, వాళ్ళే చావాలి, వాళ్ళే చావాలి. వాడు చిన్నవాడు, ఏదో తెలిసి తెలియక మాట్లాడుతున్నారు. నువ్వు పెద్దవాడివి, నువ్వు ఇలా మాట్లాడచ్చా బాబు? అవునమ్మా, పెద్దవాడిని కనుకనే వాడు నీ వెనక దూకుతుంటే ఆపగలిగానమ్మా. పెద్దవాడిని కనుక నేనమ్మా ఈ ఇంటి బరువు
బాధ్యతలు నా భుజాల మీద మోసుకుంటూ వస్తున్నాను. పెద్దవాడిని కనుక నేను మా నాన్నగారు ఏమి చేస్తున్నా చూస్తూ సమర్థించుకుంటూ వస్తున్నాను. అదే పెద్దవాడిని ఇవాళ చెబుతున్నా విను. నాన్నగారితో చెప్పమ్మా.